ఇవాళ ఇక్కడ తాండాలో ముదిగుబ్బ మండలము అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, చాలా చిన్న సన్నకారు రైతులు, కొంతమంది అసలు భూములే లేని వాళ్ళు కొంతమంది. మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ ఏమో ఆయన పేరు మీదుగా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడము, తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు, అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగలే. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతూ ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారు, ఎంత నీచంగా ప్రవర్తించారు దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం, దాదాపు 200 ఎకరాల భూములు ఈ రకంగా ఇక్కడ జరిగినాయి, అన్యాక్రాంతమైనాయని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరో 200 ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. కాబట్టి రేపు 7వ తేదీ నాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మన సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయనే, కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రి గారిని అమరావతిలో కలిసి ఆయన దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకొని పోతాం. ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ, పేద రైతులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడడానికి ఎవరైతే దీనికి సహకరించారో ఆ సహకరించిన రెవెన్యూ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి, వారిపైన కూడా చర్యలు చేపట్టాలి. ఎవరైతే ఈ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద చేసుకొని వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారో, అదేవిధంగా వాళ్ళు ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందారో వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళ బీజేపీ పార్టీ వాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలియదు. కాబట్టి రెవెన్యూ మంత్రి గారిని కలిసిన తర్వాత సత్యకుమార్కి కూడా స్పందించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అయ్యా నీవు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు, ప్రజలు నీకు మంచి అవకాశం ఇచ్చారు, పైగా నీవు ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రి, కాబట్టి బీజేపీ మంత్రిగా ఉండి నీ బీజేపీ పార్టీ వాడు ఈ రకంగా మన గిరిజనుల భూములు, వెనుకబడిన కులాల వాళ్ళ భూములు, దళితుల భూములు అన్నీ కూడా తన పేరు మీద రాసుకొని ఇవాళ మొత్తం ఇదంతా కూడా వాళ్ళని మోసం చేస్తూ ఉంటే, దగా చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే నీవు కూడా స్పందించాలి, ఈ పాటికే స్పందించాలి. మరి ఇంతవరకు కూడా మంత్రి గారిని స్పందించలే, మరి ఆయన ఇంకా వార్తా పేపర్లు చదువుతున్నాడో లేదో తెలియదు. కాబట్టి అంటే స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపైన స్పందించాలి. పేద వర్గాల వారికి, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వారికి అండగా నిలబడాలి. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పైగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆయన. కాబట్టి మీ ఇలాకాలోని ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రాతిపదిక పైన స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే సిపిఐ దృష్టికి వచ్చింది కాబట్టి మేమందరం కూడా, మా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మేము దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతాం. ఇది ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు, మాకు ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల భూములు, గిరిజనుల భూములు, వెనుకబడిన కులాల పేదల భూములు ఎక్కడైతే అన్యాక్రాంతమైనాయో వాటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అవసరమైతే భారీ ఎత్తున జనాన్ని తరలించి అమరావతికి కూడా తీసుకుని పోవడానికి సిద్ధమవుతాం. సంవత్సరాల నుంచి నమస్కారాలు. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో నువ్వు చేసిన పనులు నాకు నన్ను టార్చర్ చేస్తూ, ఎందుకంటే నాకు ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకు లేదంటే నేను తెలుగుదేశం పార్టీ
కాబోయే రోజుల్లో అధికారం లేకున్నా కూడా కట్టిబట్టి జెండాలు పట్టుకుని తిరిగిన ఒక వ్యక్తిని ఈ రోజు కూడా నేను నారా లోకేష్ బాబు గారిని కలిశాను, మా మంత్రివర్యాలను ఇస్తాం. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు సంవత్సరానికి భూమి పెండింగ్ లో 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే భూమిలో ఇవ్వడం నీకు జరుగుతుంది. చేసే రూల్ లేదు. ఆయన ఇస్తామని చెప్పాడు. దౌర్జన్యంగా పంట పెట్టి నన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టి నా గ్రామంలో నన్ను లేకుండా చేయాలని ఆదినారాయణ ఎంపీపీ ఆదినారాయణ గారు నా పేరు తెలిసి చిన్న ఉత్తపయ్యారు ఒకటే గ్రామంలోనే ఉన్నా నన్ను విడిపించాడు కూడా, నా ఊర్లో లేకుండా నన్ను తరిమినాడు కూడా. అదే ప్రకారం నేను అడుగుతున్నా, నన్ను కొన్ని హత్యలు చేయాలని ఇంతకుముందు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. నా మీద కానీ మా అన్న మీద హత్య ప్రయత్నాలు చేయాలని మీరు ఉన్నారని నేను ఇంతకుముందు కంప్లైంట్ కూడా ఇచ్చాను. అదే ప్రకారం మీకు ఎలాంటి సంబంధం లేని భూమిలో మీరు ఎందుకు నా భూమి మీద పోయారు? పంట పెట్టేది మేము, మా తాతగారి నుంచి మీ నాన్నగారి గారి నుంచి అందరూ చేసిన పంచాయతీలు కూడా ఎందుకు చేశారు, ఎందుకు దౌర్జన్యంగా చేశారు అనేది సమాధానం చెప్పాలి గారు. ఆదినారాయణ గారు, వెంకటకృష్ణ గారు, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? నన్ను మొన్న కూడా నెల కిందట కూడా మా అన్న మీదకి దాడి కూడా చేశారని ప్రశ్నిస్తున్నా.